ఏమైందక్క అటు తిరుగుతున్నావు? ఏం లేదే, ఇవాళ పెళ్లి చూపులంట, మా నాన్న చెప్పిండు. అవునా, మరి దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అక్క? మరి టెన్షన్ కాక ఇంకేంటి, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదే. ఓ అట్లాంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? అదే నాకు కూడా అర్థమయ్యట్లే ఏం చేయాలో. ఎలాగైనా సరే పెళ్లి క్యాన్సిల్ చేయాలి. అక్క నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకు రాని. అబ్బా థ్యాంక్స్ ఏ, ఎలాగైనా సరే పెళ్లి క్యాన్సిల్ అయిపోవాలి. నీకెందుకు అక్క బాధ? నేనున్నా కదా, నేను చేసే నటనకి నాకెన్నో అవార్డ్స్ వచ్చాయి. ఏమరా ఇంకా రెడీ కాలేదా? పెళ్లి చూపులకు టైం అవుతుంది. అరే కనీసం ఇప్పుడే మాట్లాడుకుంటా ఉండరా, నీ పెళ్ళి అయినప్పుడు నేను చచ్చేలా ఉన్నా. నానా ఎందుకు అట్లా అంటున్నావు? నాకు సిగ్గు అవుతుంది. సిగ్గా? అరే ఈ 72 పెళ్లి చూపరుదా, నాకు తెలిసి ప్రపంచంలో నువ్వే ఫస్ట్ కావచ్చు. ఏమైందిరా రెడీయా? నానా మహేష్ నువ్వైనా చెప్పరా కొంచెం, కనీసం ఈ పెళ్ళైనా అయ్యేలా చూడు. అంకుల్ మీరేం టెన్షన్ పడకుర్రి, నేను ఉంటా కదా. సరే సరే టైం అవుతుంది, వెళ్దాం పద. అవును కానీ ఇంత బంగారం ఎక్కడుగా? బయట 200కే కలరింగ్ ఉంటుంది అనుకుంటా. అవునా, నేను నిజం అనుకున్నారా? నానా సీట్స్ ఏం పెట్టలేదు ఏంది? నీకు పిల్లని ఇచ్చడం మా ఎక్కువ, నీకు సీట్స్ కావాలా? బాబు ఏమో అంటుండు. అదేం లేదు, అమ్మాయిని కాస్త తొందరగా విలువమంటుండు. ఆహా, శ్రవంతి అమ్మా శ్రవంతి. లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ. నానా పిల్లేంది ఛాయ్ తీసుకురాలేదు? నీకు ఇప్పుడు ఛాయ్ కావాలన్నా పెళ్లి కావాలి? నాకు ఇప్పుడు ఛాయ్ కావాలి, అందుకే రా నీకు ఇంకా పెళ్లి అయితే లేదు. సపడే కొడు. మా అమ్మాయిని ఏమైనా అడిగేది ఉంటే అడగండి. అమ్మా మా అబ్బాయి నచ్చాడా? నచ్చలేదంటే వెళ్ళిపోతారా? అంటే తాను మా పక్కింటి అమ్మాయి. ఓహో, ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఇప్పుడు చదువుకోకపోతే పెళ్లి చేసుకోదా? నానా ఆ చిన్న పిల్లని బొమ్మను. అరే పోనీ లేదా, చిన్నపిల్ల ఏదో సరదాగా అంటుంది. ఇంతకీ అమ్మాయికి వంట వచ్చా? ఏ వంట రాకపోతే పెళ్లి చేసుకోరా? పాప పక్కేలాడుకోపో. అంకుల్ అమ్మాయి అప్పటి నుంచి ఏం మాట్లాడతలేదు. అంటే మా అమ్మాయికి కొంచెం మొహమాటం. మొహమాటం అయితే కనీసం నా ముఖం కూడా ఊళ్ళే. నీ మొహం చూస్తే మాటలు రావా? నీ చూస్తలే. నానా నేను అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి. బావగారు మీకేం పర్వాలేదంటే? అయ్యో దాందేముంది, అమ్మాయి అబ్బాయి ఏదో మాట్లాడతాడమ్మా, వెళ్ళమ్మా. లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ. కనీసం ఇప్పుడైనా నా ముఖం చూడండి. కొంచెం మేకప్ ఎక్కువైంది. కొంచెం కాదు, బానే అయ్యింది. సరే ఇంతకు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? మా నాన్న చెప్పిండు పెళ్లి చేసుకోవాలని. అంటే మీ నాన్న చెప్తే చేసుకుంటున్నావా? అంతేగా మరి. పెళ్ళెందుకో కూడా నీకు తెలీదా? తెలియదు. ఇంతకేం పని చేస్తావు మరి? నేనా? ఏం చెయ్య, 3 పూటలు తింటా,
మంచిగా వంట మా నాన్న అంతే ఉరుకుతా. ఆ? మరి నన్ను ఎట్లా చూసుకుంటావు? మీరు కట్నం డబ్బులు ఇస్తారటగా మా నాన్న చెప్పిండు, వాటితోటి మంచిగా చూసుకుంటా. హా, మొత్తానికి నువ్వు పెద్ద ఎర్రి పాపం అన్నమాట, అంతేనా? చి కాదు, నువ్వు తప్పు చెప్పినావు. నేను పాపని కాదు, బాబుని. ఏ వెళ్ళు నువ్వు. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మా నాన్నకి చెప్తా. నువ్వు పెద్ద వంకాయ గాను అంటే మీ నాన్న ఇంకో పెద్ద వంకాయ. ఆ? తను ఉంటేనే నేను మాట్లాడతా. సరే చెప్పండి. చెప్పేది గిట్లా ఏం లేదు, నువ్వేమన్నా అడగాలా? మీకు బాబు ఇష్టమా పాప ఇష్టమా? అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. మీకెవరు ఇష్టం మరి? నాకు ఇద్దరు ఇష్టం. సరిపోయింది. నేను ఇప్పుడు ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తావు? ఇంకో పెళ్లి చూపులకు వెళ్తాం. ఇది నీకెన్నో పెళ్లి చూపులు? నీతో అయితే 72. ఇప్పుడు అర్థమైంది నీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదని. ఎందుకు? చెప్పిన కదా నువ్వు పెద్ద వంకాయ గాను అని. నన్ను వంకాయ అంటావా? ఉండు మా నాన్నకి చెప్తా. నానా నానా, ఏమైందిరా? ఏమైంది? నేను చెప్తా అంకుల్, ఇతను మా అక్కని ముద్దడిగిండు. నానా నేను అడగలేదు నానా. అబద్ధం చెప్తుండు. ముద్దిస్తేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. రేయ్, నా కూతురునే ముద్దడతావారా? ఇంకొకసారి చుట్టుపక్కల కనబడితే కాళ్ళు ఇరగొడతా. నువ్వేం బాధపడకమ్మా, దీనికన్నా మంచి సంబంధం తీసుకొస్తా. ఏమైందిరా అట్లున్నావు? నిజంగా ముద్దు అడగలేదురా. నాకు తెలుసురా, నువ్వు అడగవని. నీకెలా తెలుసురా? నువ్వు అడగడం మీద నీకు ఇన్ని సంబంధాలు ఎందుకు చూద్దాంరా? నీకు ఎప్పుడో పెళ్ళి అయిపోయేది. హలో గైస్, వెల్కమ్ టు ఏం మచ్చా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బాయ్ ఫ్రెండ్స్.